చిన్న కష్టానికి కుంగిపోతున్న రోజులివి. కానీ ఆ చిన్నారి పుట్టుకతోనే వచ్చిన వైకల్యానికి భయపడలేదు. చిరునవ్వుతోనే ఎదురు నిలిచింది. కదలని స్థితిలో చేయి ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందడుగు వేసింది. అలలపై దూసుకు వెళ్తూ పతకాలు కొల్లగొడుతోంది. వైకల్యం శరీరానికి కానీ సంకల్పానికి కాదని నిరూపిస్తోంది. తనే విజయవాడకు చెందిన పారా స్విమ్మర్ నూతంగి పర్ణిక. ఆ చిన్నారి స్ఫూర్తిదాయక ప్రయాణంపై ప్రత్యేక కథనం. స్విమ్మింగ్ పూల్లో చేప పిల్లల్లా దూసుకెళ్తూ సత్తా చాటుతున్న ఈ చిన్నారి పేరు నూతంగి పర్ణిక. మనసుంటే మార్గం ఉంటుంది అన్న మాటకు ఉదాహరణలా నిలుస్తోంది. కుడిచేయి కదలని పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు, శస్త్రచికిత్సలు జరిగినా గుండె నిబ్బరం కోల్పోలేదు. తల్లిదండ్రులు చాణక్య, మాధవి, గురువుల ప్రోత్సాహంతో స్విమ్మింగ్ పూల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. శారీరక లోపాన్ని శాపంగా కాకుండా గెలుపునకు మెట్లుగా మలుచుకుంది. పట్టుదలతో సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ నెలలో బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన చేసి 3 బంగారు పతకాలు సాధించింది. వ్యక్తిగత ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. పర్ణిక కుడి చేతికి చలనం లేకపోవడంతో వైద్యుల సూచనతో తల్లిదండ్రులు స్విమ్మింగ్ నేర్పించాలనుకున్నారు. 2 ఏళ్ల కిందట కోచ్ లక్ష్మణరావు వద్ద ఈత నేర్చుకోవడం ప్రారంభించింది. కోచ్ ఆమెలోని ప్రతిభను గుర్తించి మరింత సానబెట్టారు. పోటీలకు వెళ్లేలా తీర్చిదిద్దారు. పట్టుదలకు క్రమశిక్షణ తోడైతే విజయం దాసోహమవుతుందని పర్ణిక నిరూపిస్తోంది. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. హ్యాండ్ బాగొద్దు చిన్నప్పటి నుండి. 2 ఇయర్స్ బ్యాక్ సర్జరీ అయింది. డాక్టర్ రికమెండ్ చేశారు స్విమ్మింగ్ లో జాయిన్ అవ్వమని. లక్ష్మణ్ సార్ స్టేట్ లెవెల్స్ లో ఏడూరులో పార్టిసిపేట్ చేయించారు. ఈ ఇయర్ కాకినాడలో జరిగిన స్టేట్ లో 3 ట్రోఫీస్ గోల్డ్ వచ్చినాయి. నేషనల్స్ బెంగళూరులో జరిగినాయి. 3 గోల్డ్ ఆంధ్రప్రదేశ్ తరఫున రిలేలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక బ్రాంజ్ వచ్చింది టీమ్ కి. ఏలూరులో మొన్న జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో గోల్డ్, ఒక సిల్వర్ వచ్చింది. ఇయర్ లాస్ట్ మంత్ లో జరిగింది కాకినాడలో స్టేట్ మీట్. మళ్ళీ అక్కడ 3 గోల్డ్ ట్రాఫీస్ వచ్చినాయి. ఈ మంత్ లో బెంగళూరు వెళ్ళాను. నేషనల్ లెవెల్లో ఇండివిజువల్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఒక పెద్ద ట్రాఫీ కూడా ఇచ్చారు. ఇంటర్నేషనల్స్ లో ఇంకొన్ని మెడల్స్ తెచ్చుకోవాలనేదే నా గోల్. మొదట్లో కష్టం అనిపించినా సాధనతోనే స్విమ్మింగ్ పూల్లో రాణించగలుగుతున్నానని పర్ణిక తెలిపింది. తన విజయం వెనుక తల్లిదండ్రులు, ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని చెప్పింది. ఇలా కాంపిటీషన్స్ కి వస్తాను అని నేను అనుకోలేదు. కోచెస్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ కానీ, వైస్ ప్రిన్సిపల్ మేడం కానీ పర్మిషన్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు. పీటీ సార్స్ కూడా కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయించేవారు స్కూల్లో. ప్రిన్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ గారు కూడా బాగా హెల్ప్ చేశారు. స్టేట్ స్పోర్ట్స్ సెక్రటరీ రామస్వామి సార్ కూడా బాగా హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు. ఫస్ట్ లో అందరూ నీ చేయికేమైంది అని మాత్రం అడిగారు. ఇప్పుడు నువ్వు నేషనల్స్ లో మెడల్ కొట్టావు కదా అని అడుగుతున్నారు. ఫస్ట్ లో స్విమ్మింగ్ చేసినప్పుడు హ్యాండ్ పెయిన్ వచ్చేది. తర్వాత అలవాటు అయిపోయింది. కుమార్తె జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తుందని ఊహించలేదంటూ పర్ణిక తల్లిదండ్రులు ఉప్పొంగిపోతున్నారు. కేవలం 40 నిమిషాల్లోనే 1.5 కిలోమీటర్ల దూరం ఈత కొట్టి ఆశ్చర్యపరిచిందని మురిసిపోతున్నారు. మా పాప ఎబ్స్ పాలసీ కండిషన్ తో పుట్టిందండి. బర్త్ ఇంజరీ. తన నుంచి ఏదో ఒక యాక్టివిటీస్ లో ఇంక్లూడ్ చేసి ఉంచాము. స్కూల్ కూడా బాగా సపోర్ట్ చేసింది. సిద్ధార్థ స్కూల్లో బాస్కెట్ బాల్ ఆడింది, జిమ్నాస్టిక్స్ కి వెళ్ళింది. తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేయించిన తర్వాత స్విమ్మింగ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి స్విమ్మింగ్ కి తీసుకొచ్చాము. సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేశాము. వాళ్ళ కోచ్ పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని లక్ష్మణ్ సార్ బాగా ఎంకరేజ్ చేశారు. కాంపిటీషన్స్ కి ప్రిపేర్ చేసి ఎక్కువ టైం కేటాయించారు. ఫ్రీ ఆఫ్ కోచింగ్ అండి. పాప ఇంకా ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకురావాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. పుట్టినప్పుడు తనకి అసలు ఇలాంటి ఒక కండిషన్ ఉంటదని కూడా తెలియదు. తన రైట్ హ్యాండ్స్ లో సరిగ్గా మూవ్మెంట్స్ లేవు. ఎబ్స్ పాలసీ కండిషన్ అంటారు దీన్ని. రైట్ హ్యాండ్స్ లో మూవ్మెంట్స్ తక్కువ ఉంటాయి అన్నారు. సరే, చిన్నప్పటి నుంచే తను ఫిజియోథెరపీస్ అవి చేపించాము. చాలా ధైర్యంగా ఉంటది. చిన్నప్పటి నుంచి తను ధైర్యవంతురాలు. ఆక్వాడేగుల్స్ వాళ్ళు కండక్ట్ చేసిన కృష్ణా రివర్ ని 1.5 కిలోమీటర్స్ ని 40 మినిట్స్ లో క్రాస్ చేసింది. చాలా కాన్ఫిడెన్స్ అప్పుడే బిల్డ్ అయింది తనకి. పర్ణిక ఈత నేర్చుకోవడానికి వచ్చిన తొలి రోజుల్లోనే ఆమెలోని ప్రతిభను గుర్తించానని కోచ్ లక్ష్మణ్ తెలిపారు. ప్రస్తుతం సబ్ జూనియర్ విభాగంలో ఉన్న పర్ణికకు మెరుగైన శిక్షణ అందించి భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తన కాంపిటీషన్స్కి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి నేను ఒకసారి ఆలోచించాను అనమాట. పేరెంట్స్తో నేను మాట్లాడాను, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పుషింగ్తో కమిషనర్ గారు, స్పోర్ట్స్ ఇన్ఛార్జి, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, అధికారులు అందరు పుషింగ్స్తో మేము ఆ పాపని ఇవాళ నేషనల్స్లో మెల్లగొడతాం అనేది జరిగిందనమాట. ఛాలెంజ్డ్ పర్సన్ ఛాలెంజ్గా తీసుకొని మెల్లగొడతాం అనేది మట్టికి అది చాలా ఛాలెంజ్గా మేము గర్విస్తున్నాము. డిస్ట్రిక్ట్ మీట్ నార్మల్ కేటగిరీ అండి. తిని పారా స్విమ్మర్ అయ్యి ఉండి నార్మల్ కేటగిరీలో మెడల్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మళ్ళీ అది నార్మల్ థింగ్ కాదు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి ఇంకా మెడల్స్ కొడతారు. స్టేట్లో నేషనల్ లెవెలే కాదు, ఈవెన్ ఒలింపిక్స్ కూడా సెలెక్ట్ అవుతారండి. శారీరక లోపాన్ని సవాలుగా స్వీకరించి జాతీయ స్థాయిలో స్వర్ణ పతకాలతో మెరిసింది నూతంగి పర్ణిక. చేతిలో బలం లేకపోయినా మనసులోని అచంచలమైన ఆత్మవిశ్వాసంతో విజయ తీరాల వైపు అడుగులు వేస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఎంతటి వారినైనా వెనక్కి లాగొచ్చు, కానీ మనసులో బలమైన సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ ఈ చిన్నారి నిరూపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విజయవాడ.